అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం అయోధ్యలోకి అడుగు పెడుతున్నాము. అయోధ్యలోకి అడుగు పెట్టగానే బాలరాముడిని చూడబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఆనందంతో ఒళ్ళు పులకరించిపోయింది. ఈ అనుభవాలను మీతో పంచుకోవడానికి ఈ వీడియోలో మీకు దీని గురించి వివరాలు చెప్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. మన భారతదేశంలోని అత్యంత పవిత్రమైన 7 పుణ్యక్షేత్రాలలో ఒకటి అయోధ్య. సప్తపురిలో అయోధ్య ఒకటి. ఇది ఉత్తరప్రదేశ్లోని సరయూ నది ఒడ్డున ఉంది. హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముని జన్మస్థలం మరియు ప్రాచీన కోసల రాజ్యానికి రాజధాని ఇదే. అయోధ్యకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్తాను. అయోధ్య రామమందిరం. వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత శ్రీరాముని జన్మభూమిలో భారీ రామమందిరం నిర్మితమైంది. ఈ ఆలయ సందర్శకుల కోసం అందుబాటులోకి వచ్చింది. అయోధ్య సరయూ నది ఒడ్డున ఉంది. భక్తులు ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. సరయూ నది విశేషాలు నా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఇతర ముఖ్యమైన ప్రదేశాలు రామ మందిరంతో పాటు హనుమాన్ గర్హి, కనక్ భవన్ మరియు గుప్తార్ ఘాట్ వంటి ప్రదేశాలు దర్శించదగినవి. అయోధ్యలోని ప్రసిద్ధ హనుమాన్ గర్హి ఆలయం రామ భక్తులకు అత్యంత పవిత్రమైనది. లంకా విజయం తర్వాత హనుమంతుడు ఇక్కడి ఒక గుహలో నివసించి రామ జన్మభూమిని రక్షించాడని నమ్ముతారు. ఇక్కడ హనుమంతుడు తన తల్లి అంజనాదేవి ఒడిలో కూర్చొని ఉన్నట్లుగా దర్శనమిస్తాడు. ఆచారాలు. అయోధ్యను సందర్శించే భక్తులు మొదట హనుమాన్ గర్హిని దర్శించుకుని ఆ తర్వాతే రాముడిని దర్శించుకోవటం ఆనవాయితీ. దశరథ మహల్. శ్రీరాముని తండ్రి అయిన దశరథ మహారాజు యొక్క ప్రాచీన రాజభవనం. ఇది పవిత్రమైన రామ జన్మభూమికి సమీపంలోని రామ్కోట్లో ఉంది. భక్తులు దీనిని ఎంతో పవిత్రమైన సిద్ధపీఠంగా భావిస్తారు. దీని చరిత్ర. త్రేతాయుగంలో దశరథ మహారాజు ఈ ప్యాలెస్ను నిర్మించాడని, శ్రీరాముడు తన బాల్యాన్ని ఇక్కడే గడిపారని నమ్ముతారు. ఇక్కడ నిత్య పూజలు, భజనలు మరియు రామాయణ పారాయణ జరుగుతుంటాయి. అయోధ్యలోని కనక భవన్ అత్యంత పవిత్రమైన చారిత్రక దేవాలయం. శ్రీరాముని పట్టాభిషేకం తరువాత కైకేయి కోరిక మేరకు దేవశిల్పి విశ్వకర్మ ఈ దివ్య భవనాన్ని సీతాదేవికి బహుమతిగా నిర్మించారు. త్రేతాయుగంలో శ్రీరాముడు, సీతాదేవి కొంతకాలం ఈ భవనంలో నివసించారు. కనక్ భవన్ చారిత్రక విశేషాలు. పేరు వెనక అర్థం. కనక్ అంటే హిందీలో బంగారం అని అర్థం. ఈ మహల్ లోపలి నిర్మాణాలు మరియు రాముడు, సీత విగ్రహాలు బంగారు ఆభరణాలతో మెరిసిపోతుండటం వల్ల దీనికి కనక్ భవన్ అనే పేరు వచ్చింది. చరిత్ర. శ్రీరాముని వివాహం అనంతరం అయోధ్యకు వచ్చిన సీతాదేవిని అత్త కైకేయి ఆశీర్వదించి తన సొంత రాజభవనమైన ఈ కనక్ భవన్ను